జీసస్ చెప్పిన 5 పవర్ఫుల్ డైలాగ్స్ గురించి ఈ రోజున నేను మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది. సో మీరు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోబోతున్నారు. ఇది మీకు చాలా జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని, బుద్ధిని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. సో ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. ఇందులో జీసస్ చెప్పిన 5 పవర్ఫుల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బైబిల్ గ్రంథంలో నుండి నేను తీసి నేను మీకు చూపించబోతా ఉన్నాను. సో ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా వీక్షించండి. ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతిరోజు వాక్యాలు విని ప్రభువులో బలపడండి. సో యేసు ప్రభు వారు చెప్పిన 5 పవర్ఫుల్ డైలాగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ 5 పవర్ఫుల్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గడిచిన 2000 సంవత్సరాల నుంచి చాలా దేశాల్లో, ఇంక్లూడింగ్ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు వారికి కూడా ఈ యొక్క 5 ఊత పదాలు అనేవి అందరూ కూడా రెగ్యులర్గా డైలాగ్స్ ఈ వాడుతూ ఉంటారు. కానీ చాలామందికి ఇది యేసుప్రభు వారు చెప్పారని తెలియదు. చాలామందికి యేసుప్రభు వారు ఈ మాటలు చెప్పారు, బైబిల్ గ్రంథంలో నుండి వచ్చినవి, ఇవన్నీ చాలామందికి తెలీదు. కానీ అందరి నోట బాగా ఫేమస్ అయిన ఈ యొక్క 5 డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజున నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. కాబట్టి దేవుడు మహాకృపను బట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఫస్ట్ ఏంటి అంటే టర్న్ ద అదర్ చీక్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం, చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనము ఇక్కడ మనం చూద్దాము. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద త్రిప్పాలి అని చెప్పి మన భారతదేశంలో ఈ యొక్క డైలాగ్, అంటే ఈ యొక్క మాట చాలా ఫేమస్. మహాత్మా గాంధీ గారు ఈ మాటను చెప్పారని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవంగా ఈ మాటను చెప్పింది ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చెప్పి ఉన్నాడు. ఏంటి అంటే, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము నిన్ను. సో మన దైనందిక జీవితంలో కూడా ఎవరైనా ఒక మాట అంటే ఇంకో మాట కూడా వాళ్ళని అననివ్వాలి. బై మిస్టేక్లో ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా కొట్టు అని త్రిప్పాలట. అప్పుడు ప్రియా దేవుని బిడ్డ, దేవుడు మన పక్షాన ఉండి మనలను వేద్యమాడేలాగా చేస్తాడు. అంటే మన పక్షాన దేవుడు వేద్యమాడతాడు. అందుకనే దుష్టుని ఎప్పుడు కూడా ఎదిరించమాకండి. చూడండి, చాలామంది ఏం చేస్తారు అంటే ఎదుటి వ్యక్తుల్ని కొడతారు. సో నువ్వు కొట్టేవాడిగా ఉండకూడదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ మీద నింద వేసినా, ఎవరైనా నిన్ను హింసించినా, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినా కానీ నీవు వాళ్ళకి ప్రభు యొక్క ప్రేమనే చూపించాలి. కానీ వారిపైన కోపం కానీ, లేకపోతే వారిని తిట్టడం కానీ, వారిని నిందించడం కానీ చేయకూడదు. కాబట్టి పవర్ఫుల్ డైలాగ్స్లో ఫేమస్ అయిన డైలాగ్ ఏంటి అంటే, దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో కూడా చూద్దాం. జీసస్ చెప్పిన పవర్ఫుల్ ఫేమస్ డైలాగుల్లో రెండవది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో ఉంటుంది. ఆల్ హూ టేక్ ద సార్డ్ విల్ పెరిష్ బై ద సార్డ్. అంటే దీని మాట అర్థం ఏంటో బైబిల్ గ్రంథంలోనే మనం చూద్దాం. రెండవ ఫేమస్ డైలాగ్, యేసుప్రభు వారు చెప్పిన ఫేమస్ డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా, అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనము. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించెదరు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశించెదరు. సో కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతారు అనేది కూడా మన తెలుగులోను, ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఇది చాలామందికి యేసుప్రభు వారు చెప్పారని తెలీదు. సో ఈ మాట ఎవరు చెప్పారంటే, దేన్ని పట్టుకుంటే దానివల్లే నాశనం అయిపోతారు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ రోజున చాలామంది నాశనానికి ముందు వెళ్తారు. ఎలాగా అంటే, చాలామంది ఆయుధాన్ని పట్టుకుంటారు. ఆయుధం పట్టుకొని ఏం చేస్తారు, గన్ను కానీ, లేకపోతే కత్తి కానీ,
లేకపోతే ఏదైనా ఒక ఆయుధాన్ని పట్టుకొని ఇతరుల్ని కొట్టడము, ఇతరుల్ని చంపడము, మర్డర్ చేయడం చేస్తారనమాట. ప్రియా దేవుని బిడ్డ, ఒక వ్యక్తి ఒక కత్తిని తీసుకొని ఆ కత్తితో అనేక మందిని చంపుకుంటూ వెళ్తే, అదే కత్తి పట్టుకున్నవాడు ఏదో ఒక రోజున ఆ కత్తి ద్వారానే, అంటే అలాంటి కత్తి ద్వారానే ఖచ్చితంగా అతను కూడా అదే రీతిగా చంపబడతాడు. అందుకనే మనం పట్టుకునేది ఏదైతే ఉందో దాని ద్వారా నువ్వు ఒకవేళ కత్తి పట్టుకుంటే కత్తి చేతని నువ్వు నశించిపోతావు. ఒకవేళ నీవు బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే బైబిల్ గ్రంథం ద్వారా జీవాన్ని పొందుకుంటావు. యేసు ప్రభు వారిని పట్టుకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటావు. మంచిని చేత పట్టుకో, అదే నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఎవరికైతే ఏ కీడైతే చేస్తావో ఆ కీడు చేతనే నువ్వు నశించిపోతావు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, సో దేవుడు యేసుప్రభు వారు చెప్పారు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. అనగా ఏంటి అంటే, నీవు కూడా ఏం చేయాలి అంటే నీ కోపాన్ని తొలగించుకో, నీ పాపాన్ని తొలగించుకో, నీ త్రాగుడు వ్యసనాన్ని వదిలిపెట్టు, దాన్ని తీసేయి. ఎందుకంటే ఏదైతే పట్టుకుంటున్నావో దాని ద్వారా నేను నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యేసుప్రభు వారు చెప్పిన ఫేమస్ డైలాగ్స్లో ఇది రెండవది. మూడవది ఏంటో కూడా చూద్దాం. బైబిల్లో ఉన్న ఫేమస్ అయిన మూడవ డైలాగ్ ఏంటో చూద్దాం. హూ ఎవర్ డిగ్స్ ఏ పిట్ విల్ ఫెల్ ఇన్ టు ఇట్. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనం. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని బొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగన రాయబడి ఉన్నది, గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని బొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. సో దీన్నే మన తెలుగులో చాలా ఫేమస్ ఈ మాట ఏంటంటే, తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు అని. సో గుంటను ఎవరైతే త్రవ్వుతారో ఆ త్రవ్విన గుంటలో అతనే పడతాడని, రాతిని వేరే వాళ్ళ మీదకి, అంటే ఒక రాయిని వేరే వాళ్ళ మీదకు పొర్లించాలి అని ప్రయోగం చేసేవాడు ఆ రాయి అతని మీద పడకుండా తన మీదకే వచ్చిద్ది అనేది ఈ యొక్క మీనింగు. ఇంకాస్త దగ్గరగా ఈ యొక్క వాక్యం కూడా ఉంటుంది బైబిల్ గ్రంథంలోనే. ఆ వాక్యం ఏంటనేది కూడా నేను చెప్తాను. సామెతల గ్రంథం 28:10. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం చూడండి. యథార్థవంతులను దుర్మార్గమందు జొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. ఇక్కడ రాయబడి ఉన్నది, తాను త్రవ్విన గోతిలో తానే పడును. అలాగనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 26-27లో కూడా ఇలాగ రాయబడి ఉన్నది. ఇందాక చదివాం, గుంటను త్రవ్వివాడే దానిలో పడును, రాతిని పొర్లించి వాని మీదకి అది తిరిగి వచ్చును. సో వేరే వాళ్ళని నాశనం చేయాలని పన్నాగం పన్ని వాళ్ళ మీద కుట్ర చేస్తే ఆ కుట్ర మన మీదకే వచ్చిద్ది. సో వేరే వాళ్ళ మీదకి నిందలు వేస్తే ఆ నిందలు తిరిగి మన మీదకే వస్తాయి. వేరే వాళ్ళని నాశనం చేయాలనుకుంటే ఆ నాశనంలో నువ్వే పడతావు. అంటే ఒక వ్యక్తిని నాశనం చేయాలని అతనికి మర్డర్ కేసు స్కెచ్ వేస్తే, అతను నాశనం చేయాలనుకుంటే ఆ నాశనంలో నువ్వే ఏదో ఒక రోజులో పడతావు. ఒక గుంటలో పడేయాలని ఒక వేరే వ్యక్తిని అతని కోసం గుంటని గోతిని తవ్వితే, అతని మీదకి రాయి పొర్లించాలని అతని మీద రాయి పెడితే ఆ రాయి నీ మీదే వచ్చి పడిద్ది, ఆ గుంటలో నువ్వే వెళ్ళి పడతావు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయమాకండి. సో తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు. ఈ డైలాగు పవర్ఫుల్ డైలాగ్ అండ్ వెరీ ఫేమస్, మనందరికీ తెలిసిందే. ఇది బైబిల్ గ్రంథంలో 1000 సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్నది. అలాగే 4వ పవర్ఫుల్ ఫేమస్ డైలాగ్ చదువుదాం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. సామెతల గ్రంథం 16-18. ఇది కూడా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సో నాశనానికి ముందు గర్వం నడుచును. ఈ మాట కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలుగులో ఈ పదం ఊత పదం. కానీ ఈ ఊత పదం చాలామంది వాడతారు, కానీ చాలామందికి ఇది బైబిల్ గ్రంథంలో నుండి వచ్చిన విషయం తెలియదు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ నాశనం అనేది మనకు రాబోతుంది అంటే గర్వం ఎప్పుడైతే వస్తుందో, అహంకారమైన మనసు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా నాశనం అనేది వచ్చి పడిపోతారనమాట. సో అందుకనే మనిషిలో గర్వం అనేది ఉండకూడదు, అహంకారమైన మనసు అనేది ఉండకూడదు, తగ్గువాటి యందు ఉండాలి. అలాగే యేసుప్రభు వారు కూడా ఇదే విషయం చెప్పాడు. ఏంటంటే తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. ఆ మాట కూడా ఫేమస్ అయిన డైలాగు. యేసుప్రభు వారు చెప్పిన ఈ మాట కూడా చాలామంది ఫాలో అవుతారు. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడుందో చూద్దాం. అందుకనే నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును. సో ఈ మాట కూడా బైబిల్లో ఎక్కడుందో చదువు.
లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. సో ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. ఎవరైతే తమ్మును తాము హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. నాడు మనం చదువుకున్నాం కదా, నాశనానికి ముందు గర్వం నడుచును అని, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును అని. నిజమే ప్రియా దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా హెచ్చించుకో మాకు. చాలామంది క్యాస్ట్ను చూసి హెచ్చించుకుంటారు, అందాన్ని చూసి హెచ్చించుకుంటారు, చదువును చూసి హెచ్చించుకుంటారు. అలాగనే నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను అది ఇది, నా సొగసు బాగుంటుంది, లేకపోతే నేను అంత అందంగా ఉంటాను అని పొగుడుతారు. ఏంటి అంటే హెచ్చించుకుంటారు, మనస్సులో కూడా హెచ్చించుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? సాతాను లూసిఫర్ కూడా తన్ను తాను హెచ్చించుకొని తగ్గించబడి త్రోసివేయబడ్డాడు, పడిపోయాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డ, నిన్ను నీవు హెచ్చించుకునే ప్రయత్నం చేయొద్దు, నువ్వు ఖచ్చితంగా తగ్గించబడతావు. ఎప్పుడైతే తగ్గించబడతావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడైతే మైనస్ అవుతావో అప్పుడు నువ్వు ప్లస్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే ప్లస్ అని నువ్వు అనుకుంటావు అప్పుడు నువ్వు ఖచ్చితంగా మైనస్ అవుతావు. సో ఫేమస్ డైలాగుల్లో యేసు ప్రభు వారు చెప్పిన ఈ మాట చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అలాగే లాస్ట్గా కూడా చదువుకుందాం. 5వ బైబిల్ గ్రంథంలో ఉన్న 5వ పవర్ఫుల్ అండ్ ఫేమస్ డైలాగు, నేకెడ్ ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్స్ వూంబ్ అండ్ ఐ షల్ డిపార్ట్. ఈ మాట కూడా చాలా ఫేమస్ అయింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, మన దేశంలో కానీ, ప్రపంచంలో కానీ చాలా ఫేమస్. ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళలేము. తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాము, దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాము. ఈ డైలాగు చాలా చాలా ఫేమస్. సో బైబిల్ గ్రంథం ప్రకారముగా మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లి గర్భంలో నుండి మనం దిగంబరిగా వచ్చాము, మరలా దిగంబరిగానే మనం తిరిగి వెళ్ళిపోతాం. కానీ మనము ఏమీ తీసుకొని రాలేదు, వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళలేము. కానీ ఈ సమయంలోనే మనము ఎన్నో వాటి కోసము చాలా చాలా ప్రయాసపడతా ఉంటాము. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఈ లోకంలోకి మనం ఏం తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని కూడా వెళ్ళలేము. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజున మోసం చేసి, దగాలు చేసి ఎన్నో సంపాదిస్తున్నావు, ఆస్తులు, అంతస్తులు. నీ దగ్గర ఎంతో బంగారం ఉంది, ఎంతో ఆస్తి ఉంది, ఎంతో అంతస్తు ఉంది, ఎంతో అందం ఉంది, ఎంతో 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 సంపాదించావు. కానీ ఏమి తీసుకొని నువ్వు రాలేదు, మధ్యలో వచ్చాయి. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఎవ్వరు కూడా నీతో పాటు రారు, నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే తిరిగి వెళ్ళాలి. కాబట్టి రక్షణ అనేది ఉంటే, యేసుప్రభు వారిని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఖచ్చితంగా రక్షణతో దేవుని యొద్దకు నువ్వు వెళ్తావు. కాబట్టి జీసస్ చెప్పిన ఫేమస్ 5 పవర్ఫుల్ డైలాగ్స్ మీరు విన్నారు. ఒక చెంప మీద కొడితే ఒక చెంప తిప్పాలని, అలాగనే నీ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడని, అలాగనే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారని, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడని, అలాగనే దిగంబరిగా వచ్చాం, దిగంబరిగానే వెళ్తాం. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన 5 పవర్ఫుల్ డైలాగ్స్. చాలా ఉన్నాయి, ఫేమస్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో అవి చెప్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఏమని రాస్తారు అంటే, కామెంట్స్లో యేసుప్రభు వారు చెప్పిన 5 పవర్ఫుల్ డైలాగ్స్లో, ఫేమస్ డైలాగ్స్లో మీకు ఏది ఇష్టమో అది కామెంట్స్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.